మన ఊరి పొలిమేరల్లో ముగ్గులు, నిమ్మకాయలు, మిరపకాయలు, ఉప్పు, జుట్టు అన్నీ కనిపించాయి. అవుని, మన భవానీకి ఆ దుష్టశక్తి బొమ్మ కనిపించిందట. అందుకని మనమంతా అప్రమత్తంగా ఉండాలని రచ్చబండ దగ్గర సమావేశం జరగబోతోంది. కావున ఊరి జనమంతా రచ్చబండ దగ్గరికి రావలసిందిగా మనవహో. ఆగండి. ఇది ఆషామాషీ విషయం కాదు, ప్రాణాలకి సంబంధించింది. మళ్ళీ చేతబడికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. కాబట్టి మనమంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ ఆ చేతబడిని ఎవరు చేస్తున్నారో తెలుసుకునేది ఎలా సుబ్రహ్మణ్యం గారు? మనమే కనుక్కుందాం. మనం ఎలా కనుక్కుంటామండి? సోదాలు చెయ్యాలి. ప్రతి ఇంటిని వదిలిపెట్టకుండా వెతకాలి. ఎవర్ని వదిలిపెట్టకండి. మరీ ముఖ్యంగా ఊర్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళని మరీ చూడండి. ప్రతి రాత్రి పొలిమేరల్లో కానీ పక్క ఊరికి దగ్గరలో కానీ వదలకుండా ఊరంతా జల్లెడ పట్టండి. అలాగే అలాగేనయ్యా. ఎవరైనా ఇలాంటి దుష్ట చర్యలు చేస్తూ పట్టుబడితే శిక్ష ఊహించనంత కఠినంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈ ఊళ్ళో నన్ను పట్టుకునే అంత దమ్ము ఎవడికుంది? నన్ను శిక్షిస్తారా? అంతవరకు వస్తే శిక్షించడానికి ఊరుండాలి కదా. అమ్మ భవానీ, చెప్పండి నాన్న. ఉత్సవాలకు ఆహ్వాన పత్రికలు వచ్చాయి. స్వయంగా మనమే వెళ్ళి మహేంద్రవర్మ గారిని, ఛాయాదేవి గారిని కుటుంబ సమేతంగా ఆహ్వానించాలి. పదమ్మా. సరే నాన్న. అక్క, పూలు అమ్మకిచ్చేసాయి. అలాగే భవానీ. ఆ చాటింపు గోలేంటన్నయ్యా? చేతబళ్ళు అవి ఇవి అంటున్నారు. నిజంగానే చేతబళ్ళు చేస్తున్నారా? అలాంటిదేం లేదమ్మా. అప్పుడంటే ఎవడో తలకు మాసినవాడు ఆ పని చేశాడు. ఈ రోజుల్లో అలాంటివాడెవడున్నాడమ్మా? నానా, బలిపురం నుంచి సిద్ధేశ్వర స్వామీజీ గారు వచ్చారు. ఓ, వచ్చారా? అమ్మా, రమ్మని చెప్పండి. రమ్మని చెప్పు. సరే నాన్న. నమస్కారం. నమస్కారం అయ్యా. నమస్కారం. కూర్చోండి. చూడండి,
అమ్మా, మీకు అష్టగ్రహ కూటమి అనుకూలంగానే ఉంది. శుక్రగురు సంయోగము ఉంది. అందువల్ల మీకు ఏ ఇబ్బందులు లేకుండా మీరు అనుకున్నదే జరుగుతుంది. కానీ కానీయా? కానీ ఏంటి స్వామీజీ, చెప్పండి. మీ రాజకీయ జీవితమే ఏమైంది స్వామీజీ? నా రాజకీయ జీవితానికి ఏమైంది? ఈసారి మీకు రాజకీయంలో పరాజయం తప్పదమ్మా. అది మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఇంకా మీరు వెళ్ళి రావచ్చు. నమస్కారం అయ్యా. నమస్కారం. నమస్కారం అమ్మా. కూర్చోండి. చూడండి, ఏం చేసినా మీ రాజకీయ ఓటమి తప్పదమ్మా. నెక్స్ట్. విధిని జాతకాన్ని ఎవరూ మార్చలేరమ్మా. అన్నయ్య, స్వామి 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 ఆగండి స్వామి. ఎవరు మీరు? మూర్ఖుడా, నన్నే ఎవరు అని అడుగుతున్నావా? అయ్యో క్షమించండి స్వామి, మీ పేరు? జగదానంద శంకరాచార్యులు. రేయ్, ఆ? ఎవరిని ఆపాలో ఎవరిని ఆపకూడదో తెలీదా? ముందా స్వామీజీని లోపలికి పంపించు. అలాగే సార్. స్వామి మీరు వెళ్ళండి వెళ్ళండి. ఏంట్రా ఈరోజు పనివాళ్ళు తక్కువగా కనిపిస్తున్నారు? కొత్తగా పనిలోకి వచ్చాడే ఆ సీనియర్ రాలేదా ఈరోజు? లేదు బాబు, ఆడికి ఈరోజు ఒంట్లో బాలేదంట, రేపు వస్తానన్నాడు. ఓ సరే, రేపు ఉత్సవాలు మొదలవబోతున్నాయి, తప్పకుండా రావాలని చెప్పు. స్వామీజీ మీరండి. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. చూడండి, అద్భుతమైన జాతకం. మీ జాతకానికి తిరుగులేదు. మీ అమ్మాయి పెళ్లితో ఆ అదృష్టం మీ ఇంటికే రాబోతోంది. మీ తోడబుట్టిన వాళ్ళతో కలిసి రాజకీయ విజయాలు అందుకుంటారు. కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మీరొక పని చేయాలి. చెప్పండి స్వామి. అది ఎలాంటి పనైనా, ఎంత కష్టమైనా చేస్తాం. చెప్పండి స్వామి. అది మీరు అనుకున్నంత సులువు కాదు, చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమైనా చేస్తాం. ముందు ఆ పని ఏంటో చెప్పండి స్వామి. ఈ ఊరి అమ్మవారి గుడిలో ఆ అమ్మవారికున్న ముక్కెర
మీదవ్వాలి. అమ్మవారి మొక్కెరా? అవును, ఆ ముక్కెర చాలా మహిమ గలది. అది మీ ఇంటి కులదైవానికి పెట్టుకొని పూజ చేస్తే మీరు మినిస్టర్ కాదు, ఏకంగా ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అవుతారు. ఏం మాట్లాడుతున్నారు స్వామి? ముఖ్యమంత్రి మీరు చెప్పేది నిజమా? ఆ ముక్కంటి సాక్షిగా చెప్తున్నాం. అది నీ దగ్గరుంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం తథ్యం. నీ సందేహాలని పక్కన పెట్టి ముందు ఆ ముక్కెర మహిమ గురించి తెలుసుకోండి. అప్పుడు మీకు నమ్మకం కుదురుతుంది. కానీ స్వామి, ఆ మొక్కెర ఉన్న గుడి విధిరాతని మార్చాలంటే దైవానికి ఎదురు తిరక్క తప్పదు. వీలైనంత త్వరగా ఆ ముక్కెరని సొంతం చేసుకోండి, లేదంటే మీకు రాజకీయ సన్యాసమే. ఆగండి ఆగండి ఆగండి. మహేంద్ర గారిని కలవాలి బాబు. కుదరదు. తెలియని వాళ్ళని లోపల పంపించడం అస్సలు కుదరదు. అయ్యో, మేం బాగా తెలుసండి. రోజు నేను ఇంటికి వస్తూనే ఉంటాను. ఇది ఛాయాదేవి గారి స్ట్రిక్ట్ ఆర్డర్. లోపలికి ఎవరిని రానివ్వద్దు అని చెప్పారు. రేపు ఉత్సవాల కోసం పిలవడానికి వచ్చామయ్యా. మహేంద్ర గారిని కలవాలి. చెప్పేది మీకేనా అర్థం కావట్లేదా? రండి, పక్కకి రండి. రండి, ఇటు రండి, పక్క రండి. రండి, రామ్మా, మీకే చెప్పేది. రండి, పక్కకి నిలబడండి. రండి, ఇక్కడ ఉండండి, అక్కడికి రావద్దు. ఓకేనా? అన్నయ్య, అర్థమైందమ్మా. ఈ ఉత్సవాలు అయ్యేలోగా ఆ ముక్కెరని నీ చేతుల్లో పెడతా. నీకు మాటిస్తున్నాను. ఇప్పటి నుండి అసలైన వేట మొదలవుతుంది. మేమొస్తాము. శుభం. మంచిది. నమస్తే. ఏంటి బాబాని? అంకుల్ మీరేంటి ఇక్కడ? అంటే బాబు, అది నేనే ఆపాను సార్. ఇలా వాళ్ళకం ఏదో తేడాగా ఉందని ఇక్కడే ఉండమని చెప్పా. ఇడియట్. ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇలా బయట నుంచో పెడతావా నిన్ను? పోనీలేండి బాబు, తెలియక చేశాడు. అయినా మనుషుల అపియరెన్స్ ని బట్టి జడ్జ్ చేయడానికి సిగ్గులేదు? ఇంతసేపు వీళ్ళని ఇక్కడి నుంచో పెడతావా? వదిలేయండి బాబు. రాస్కల్, వీళ్ళెవరో తెలుసా? ఇంకోసారి ఇలా చేసావనుకో కాళ్ళు చేతులు కట్టేసి ఎండ్లో నించో పెడతాను. మైండ్ ఇట్. సారీ చెప్పు వీళ్ళకి.
సారీ సార్, సారీ మేడం. పర్వాలేదు. అంకుల్ రండి, ఇది వీళ్ళ రేంజ్, గుర్తుపెట్టుకో. మీరు రండి అంకుల్. రా భవాని. అయ్యో సారీ అండి, ఏమనుకోకండి. పదమ్మా. ఎక్కడో చూసినట్లుందే. ఇక నువ్వు ఆ విషయం గురించి మర్చిపోమ్మా, నేను చూసుకుంటాను కదా. అత్తయ్య, భవాని. నమస్కారం అమ్మా. నమస్కారం నమస్కారం అమ్మా. అయ్యా. అమ్మా, ప్రతి ఏటా అమ్మవారి ఉత్సవాలకి మొదటి ఆహ్వాన పత్రిక మీ కుటుంబానికే ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. మీరిక్కడ లేకపోయినా ఈ ఇంటి గడపకి బొట్టు పెట్టి మరీ ఆహ్వాన పత్రికని గడప దగ్గర ఉంచి వెళ్లేవాళ్లం. ఇంట్రెస్టింగ్. ఆ అమ్మవారి దయ వల్ల ఈసారి మీరు ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి మొదటి పత్రిక మీ చేతికే ఇవ్వడానికి వచ్చామమ్మా. అమ్మ భవానీ, అమ్మా. అమ్మా, మా భవానీ ఈ ఊరికి ఆ అమ్మవారిచ్చిన బిడ్డ. ఇలాంటి శుభకార్యాలు తనతో మొదలు పెడితే అంతా మంచి జరుగుతుందని ఈ ఊరు నమ్ముతుంది. ఊరు మీరు నమ్మితే నేను నమ్మాలా? క్షమించండమ్మా, మీరెవరో తనకి తెలియక ఆ రోజు మీతో అలా ప్రవర్తించింది. ఏమనుకోకండి, మీరు మనసులో ఏమీ పెట్టుకోకుండా తీసుకోండమ్మా. పెట్టమ్మా. అమ్మా, ఏంటంకుల్, ఏదో అడగమని భవానీ గట్టిగా సైగలు చేస్తున్నట్టుంది. ఎప్పటి నుండో అడుగుతున్నదే మహేంద్రవర్మ గారు. అమ్మవారి 7 వారాల నగల గురించి. ఎన్నో ఏళ్ల నుండి సర్కారోళ్ళకి విన్నవించుకుంటూనే ఉన్నాం. వాళ్లతో మాట్లాడినా ఏ లాభమూ లేదయ్యా. మేం చెయ్యాల్సినవన్నీ చేశాం, కానీ ఏ ప్రయోజనమూ లేదు. కొంచెం మీరే దయతలిచి అమ్మవారికి 7 వారాల నగలు. దాని గురించి చెల్లెలతో ఇంతకుముందే మాట్లాడాను సుబ్రహ్మణ్యం గారు. పై అధికారులతో గట్టిగా మాట్లాడి ఖచ్చితంగా అయ్యేలా చేస్తానని చెప్పింది. మినిస్టర్ కదా, అయినట్టే. మీరేం బాధపడకండి.
మంచిదయ్యా, చాలా సంతోషం. కానీ అది ఎప్పట్లోగా అవుతుందయ్యా? ఫండ్స్ ఇంకా రిలీజ్ అవ్వలేదంట. అవగానే తను ఇది ఈ ఎలక్షన్స్ అయ్యేలోపు అమ్మవారికి 7 వారాల నగలు నేను చేయిస్తాను. చాలా సంతోషం అమ్మా. ఆ అమ్మవారు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అయ్యో, దాందే ఉందండి. ఏం చేసినా అమ్మవారి ఆశీస్సులు ఈ ఊరికి ఉండాలనే కదా. అవునమ్మా, ఏం చేసినా ఈ ఊరి బాగు కోసమే కదా. అవును సుబ్రహ్మణ్యం గారు, ఆ గుడి గురించి చాలా గొప్పగా విన్నాను. చాలా శక్తిగలది అని, అమ్మవారే స్వయంగా వెలిశారని, ఇంకా చాలా విషయాలు విన్నాను. అవునమ్మా, అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళ నుండి భక్తులంతా మనూరి గుడికి వస్తారు. అడిగిన కోరిక కాదనకుండా ఆ అమ్మవారు తీరుస్తుందని అందరి నమ్మకం అమ్మా. అవునా? చాలా గొప్ప విషయం అండి అది. అందుకే మన గుడికి చుట్టుపక్కల ఊళ్ళలో అంత గొప్ప పేరుంది. ఈ ఊరి అమ్మవారి గుడిలో ఆ అమ్మవారికున్న ముక్కెర అది నీ దగ్గరుంటే నువ్వు ముఖ్యమంత్రి అవ్వటం తథ్యం. అవును, అమ్మవారికున్న ముక్కెర సంగతేంటి? అసలు ఆ ముక్కెర కథేంటి? ఆ ముక్కెర ఈనాటిది కాదమ్మా, 200 ఏళ్ల క్రితం నాటిది. చాలా మహిమగలదమ్మా. ఆ ముక్కెర ఉన్న చోట కరువు ఉండదు. అది ఎక్కడ ఉంటే అక్కడ అష్టైశ్వర్యాలు ఉంటాయి.